దేవుడు నియమించిన ప్రతి విధి నిత్యము నిలిచేది, మారిపోయేది గాదు. నిర్భయ చట్టం పోయి ఇంకొక చట్టం వత్తది. ఆ చట్టం పోయి ఇంకొక చట్టం వత్తది. ఎన్ని చట్టాలొచ్చినా పోయినా ఒక చట్టం మాత్రం ఎప్పుడు నిలబడతది. ఆ చట్టం ఏంటి ఇంతకనగానే దేవుడు నియమించినటువంటి శాసనము, దేవుడు నియమించిన కట్టడ, దేవుడు ఏర్పరిచినటువంటి ఆజ్ఞ. అది ఎప్పుడు అలాగే ఉంటది. దాంట్లో ఏ మార్పు రాదు. ఆ ప్రకారంగా మనం వెళ్ళిపోతున్నామంటే ఎన్నో మంచి మేలులు మనం పొందుకుంటాం. ఉదాహరణకు ఒకటి చెప్పనా? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలని 1 కొరింథీ 7:1 రాశాడు. యూత్ ఏం చేస్తారు ఇంతకీ? ఇక వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఆళ్ళు వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ రిజల్ట్ ఎక్కడ కనబడతారు? ఎక్కడ తేలుతారు ఇంతకనగానే? పోలీస్ స్టేషన్‌లో తేలేవాళ్ళున్నారు, కోర్టుల్లో తేలేవాళ్ళున్నారు, కుల పంచాయతీలో తేలేవాళ్ళున్నారు, ఊరు పెద్దల్లో తేలేవాళ్ళున్నారు, సముద్రాలలో తేలేవాళ్ళున్నారు, చెట్ల మీద తేలేవాళ్ళున్నారు, ఫ్యాన్‌లకు తేలేవాళ్ళున్నారు. అవునా కదా? దేవుని యొక్క మాట ప్రకారం మనం వెళ్ళిపోతే ఎలాడం మనం. ఎప్పుడు ఎలాడతారు ఇంతకనగానే? ఆయన మాట అతిక్రమించామనుకోండి నష్టాలొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. ఆయన మనందరికంటే అనుభవజ్ఞుడాయన. అందుకే మంచి సిస్టమ్ పెట్టేశారు. ఈ నిర్భయాలు, దిశాలు ఈ చట్టాలు రాకముందే దేవుడు ఒక చట్టం పెట్టేశారు. మోహపు చూపు చుట్టం వ్యభిచారం అంతే. ఆ చట్టానికి తిరుగులేదు ఇక అంతే.